శుభోదయము. మానవ సంబంధాల శీర్షికలో నేటి కథానిక వేసవి పండుగ. మామిడి పచ్చడి పండుగ. జాడీలు కడిగించి ఎండలో పెట్టించేశావా? కారం, ఆవపిండి, మెంతిపిండి పట్టించారా? మంచి నూనె తెప్పించారా? అంటూ గదిలోకి అడుగు పెడుతూనే వారంతా ఒకేసారి ప్రశ్నల వర్షం కురిపించసాగారు. స్నేహితురాలు, రండి రండి, కూర్చోండి, దాదాపు అన్నీ అయ్యాయి. మీరు కూడా రెడీ చేసేసినట్టున్నారు. రేపు ఉదయాన్నే మార్కెట్లోకి పచ్చి మామిడికాయలు దిగుతుందటండి. పచ్చడి మామిడికాయ. మనం రేపు మామిడికాయలు మండికి వెళ్దాం. రామస్వామి కబురెట్టాడు. బల్ల మీద పడినటువంటి కారప్పొడిని తుడుస్తూ సునీత ఎదురు ప్రశ్నలు దాడి చేసింది. అందుకే అందరం కట్టకట్టుకొని వచ్చాం. నీతో కూడా డిస్కస్ చేసి రేపు ఉదయాన్నే మామిడి బండికి వెళ్దామని. ఇంట్లో మగాళ్ళు పిల్లలు బయటకు వెళ్ళగానే పనులు కానిచ్చి మనం బయలుదేరాల్సిందే అన్నట్టు, సునీత, నీవు ఏం పచ్చడి పెడతావు? అప్పుడు అన్నావుగా అమెరికాలోని మీ అబ్బాయి బెల్లం ఆవకాయ పెట్టమ్మా అని గొడవ చేస్తున్నాడని, మీ కోడలు మాగాయ పచ్చడి పెట్టమని అంటుందని. రెడీ చేశావా? అంతేకాకుండా మామిడికాయ వరుగులు మీ అమెరికా పిల్లలకు పంపించడానికి సిద్ధం చేస్తున్నావా? మీరంతా ఉండగా నాకేం తొందర? చెక్కు చెదరకుండా బెల్లం ఆవకాయ, ఎండు ముక్కల మాగాయ పెట్టడం ఎంతసేపు అంటూ ఎలాగో తప్పకుండా అపార్ట్మెంట్లో స్నేహితురాళ్ళంతా వస్తారని ముందే బాగా తెలుసు కాబట్టి మొన్న సంతలో కొన్న పచ్చి మామిడికాయలు ఉడికించి రసం తీసి ఫ్రిడ్జ్లో పెట్టి పందార, జీరా పొడి కలిపి చల్లచల్లగా అందిస్తూ ఉంటే వేసవిపాయన అందరికీ తల లోట గ్లాస్తో అందివగా చప్పరించుకుంటూ తాగి ఒక్కొక్కళ్ళు ఏ రకం ఆవకాయ పెడుతున్నారో ఎవరెవరికి అంటే అత్తమామలకి, తల్లిదండ్రులకి, కాలేజీలో చదువుకుని హాస్టల్లో ఉండే పిల్లలకి, అప్పచెల్లెళ్ళకి సీసాల్లో పెట్టి పంపించాలని వరుస పెట్టి చెప్పసాగారు. వేసంగిలో మామిడికాయ పచ్చడిలో రకరకాలుగా పెట్టడంలో ఆరితేరిన స్నేహితురాళ్ళు. అల్లం పచ్చడి, అల్లం మాగాయి, శనగల మామిడి, టెంక మామిడికాయ, మామిడికాయ తొక్కు పచ్చడి, ఎండు మాగాయి, వెల్లుల్లి పచ్చడి, బెల్లం ఆవకాయ, ఎండు తొక్కు. కొందరైతే పిక్క బలంగా తయారైంది కాబట్టి బాగా కాపుకొచ్చి పచ్చడికి తయారైన పచ్చి కండగల మామిడికాయలు చెక్కు తీసి సంవత్సరం అంతా వాడుకుందుకు కూడా బుక్కలు చేసి ఉప్పు పసుపు రాసి ఎండలో పెట్టి ఒరువులు చేయాలని ప్రయత్నాల్లో కూడా ఉన్నారు. అయ్యో సునీత, నువ్వు 100 మామిడికాయలు చేయాలని అంటున్నావుగా, కారం ఆవుపిండి కొంత తక్కువ అవుతుందేమో, చప్పున తెప్పివు ఓ స్నేహితురా సలహా. అట్లాగా, నేను సరిపోతాయనుకున్నాను. చెప్పదు, దాదాపు 10 ఏళ్ల నుండి ఆవకాయ పెడుతూనే ఉన్నాం, 100కి తగ్గకుండా. కానీ ఎప్పటికప్పుడు కొత్తగానే ఉంటుంది. మరి అందరూ పెళ్ళిన నవ్వు. మరి మామిడికాయ పచ్చడి అంటే మాట్లా మరి. పదండి, రేపు ఉదయం మామిడికాయ మండికి 8లోగా బయలుదేరదాం. మంచి పిక్క తయారయ్యి కండపట్టినటువంటి పీచు బాగా ఉన్నటువంటి బలంగా తయారైన మామిడికాయను పట్టడంలో మన పద్మజ గారిని మించిన వాళ్ళు ఉండరుగా. అందరూ స్నేహితురాలిని నవ్వు మొఖంతో చూస్తుంటే గర్వంతో జాకెట్ కాలర్ ఎగరేసింది పద్మజ గారు. పదండి, పిల్లలు గూటికి చేరే టైం అయింది. తెల్లారే అపార్ట్మెంట్ కింద సెల్లారంతా పువ్వుల వాసన, పసుపు గంధపు వాసనతో నిండిపోయింది. రంగురంగుల సీతాకోక చిలుకలు పడి పడి నవ్వుతూ తోటలో తిరుగుతున్నట్లుగా అపార్ట్మెంట్లో మొత్తం అమ్మలక్కలంతా తిరుగుతున్నారు. ఆవకాయలను సెలెక్ట్ చేసుకొని ముక్కలు కూడా కుట్టించి పట్టించుకురావటానికి అందరూ తెల్లారే స్నానాలు చేసి పూజలు చేసుకుని పచ్చడి 100 కాయ తగ్గకుండా చేయాలి. మరి బూజులు పట్టకుండా ఉండాలని, అందరికంటే తమ పచ్చడి అద్భుతంగా రావాలని అపార్ట్మెంట్లోని అందరు ఆడవాళ్ళు ఒక్కొక్క గిన్నె పచ్చడి తయారవ్వగానే రుచి కోసం చూడమని ఇచ్చిపుచ్చుకుంటారు. అప్పుడు తమ పచ్చడి రుచి చూసిన వాళ్ళు, అబ్బో అద్భుతం, మీ పచ్చడి అద్భుతంగా ఉంది, మీ పచ్చడి రసరమ్యంగా కుదిరిందండి అని అందరికంటే ముందు బెస్ట్ అండ్ ఫస్ట్ అనాలని ఊవిళ్ళూరుతూ పూజ అది చేసుకున్నారు. మామిడికాయ పచ్చళ్ళ కాంపిటీషన్లో ప్రథమ ఫలము రావాలని మామిడికాయ సెలక్షన్ గట్టిగా కండగబట్టి ఉంటే పుల్లగా ఉన్న తడి లేకుండా టెంక బలంగా ఉన్నటువంటిది అమ్మలక్కలందరూ పెడపెళమని పట్టుచీరలు, తలంటి రెపరెప్పమని జుట్టు వాలుజడలు, పూలు, తర్వాత పాదాలకు ముఖానికి పసుపు కుంకుమలు, గాజులు గలగలలు, పట్టీల సవ్వడి, అన్నిటికంటే పూసిన పూల నుండి నవ్వులతో చేతుల్లో పెద్దపాటి జిప్పు ఉన్న సంచులు పట్టుకొని 2 సందుల దూరంలోనే ఉన్న మామిడికాయ మండికి నవ్వుకుంటూ బయలుదేరి వెళ్ళటం ఆనవాయితీ.
అనగా సందడిగా బయలుదేరి ఆ తర్వాత ఆ కబురు ఈ కబురు అంటే వేరే కబుర్లు కావు, కేవలం మామిడికాయ పచ్చడి తయారీ విధానం, రుచులు, కొత్త కొత్త విషయాలు, ఎలా ఎలా చేస్తే అద్భుతంగా ఉంటుంది, ఎలా కొత్త టెక్నిక్ ఏమన్నా రెసిపీ తయారు చేద్దామా, ఇలా ఏ విధమైన రుచి వస్తుందో, ఇలా చెప్పలేనని కబుర్లు, నవ్వులు. మొత్తం గుండ్రంగా మామిడికాయ పచ్చడి చుట్టూ, మామిడికాయ జాడి చుట్టే తిరుగుతుంటాయి వాళ్ళ కబుర్లు. కాయల మండి చేరేసరికి లారీల్లో మామిడి సన్నద్ధమై దిగుమతి చేసుకుంటున్నారు. మామిడికాయలు బాగా ఆ ప్రాంతం నుండి లారీల కొద్దీ మామిడిని దించుతున్నారు. ఎప్పట్లానే తమ అపార్ట్మెంట్లోని వాళ్ళందరికీ ఎప్పుడూ ఇచ్చేటువంటి రామస్వామి రండి రండి అంటూ వేగిరం రండి అని చెప్పి మొదట అపార్ట్మెంట్ వాళ్ళందరినీ ఆహ్వానిస్తుంటే గర్వంగా ఎంతో అవకాశము రామస్వామికి ఇస్తున్నామని, ఇంతమంది మామిడికాయలు అమ్మేవాళ్ళు ఉండగా కూడా ఇంతమందిని కాదని తమ దగ్గరికే ప్రతిసారి వస్తున్నట్టుగా రామస్వామి మామిడి రకాల కోసం వచ్చామన్నట్టు అందరిలో సీనియర్ మామిడికాయలు ఏరటంలో ఫస్ట్ అయినటువంటి పద్మజమ్మ ఆ ముక్క రామస్వామితో అని, రామస్వామి ఇదిగో అందరు మేడమ్స్కి 100కి తక్కువ కాకుండా కండగలివి ఏ గ్రేడ్ కాయలిగి మామిడికాయ పచ్చడికి నేను తెచ్చాను, మాట పోకూడదు సుమా అంటూ రామస్వామిని ములగ చెట్టు ఎక్కించి బాగా బేరపాడి గట్టి కండగల కాయలు ఏరి ఆమె ఒక్కతే ఏరలేసుమండి. మాట అన్నదే కానీ మాట ఆమెదైనా మిగతా అందరూ ఎవరికి కావలసినవి, ఎవరికి బాగా అనిపించిన వారు గట్టివి మచ్చలు లేనివి ఏరుకోసాగారు. కాయ ఎంపిక కాగానే సిద్ధంగా పక్కనే ఉన్నటువంటి రామస్వామి తమ్ముళ్ళు కొడుకులు శుభ్రంగా స్నానం గట్ట ఉదయాన్నే చేసి శుచిగా ఉన్న తెల్ల దుస్తులు ధరించి మామిడికాయ ముక్కలు కత్తిరించే కత్తిపీటలు సిద్ధం చేసుకుని రెడీగా ఉన్నారు. పూజా గట్రా అయినట్టుందే అందరూ ఒకేసారి. అన్నీ అయ్యాయమ్మా చకచక. రామస్వామి ఆమె కుమారులు కొడుకులంతా ఒక్కొక్కళ్ళు 100 కాయలు కొట్టేసి తెల్లటి మల్లు బట్టతో లోపల జీడి తీసేసి తుడిచి శుభ్రంగా లోపలటువంటి ఎటువంటి అదురు బెదురు లేకుండా సర్ది తుడిచి అందరి సంతుల్లో సర్ది లీడరమ్మ మాటను పోగొట్టలేదు. అందులో ఫోన్ చేయగా పద్మజ కొడుకు ఇంజనీర్ గారు రైమని కారేసుకొని మండీకి వచ్చి అందరి సంచులు కారులో పెట్టుకొని అపార్ట్మెంట్ దారి పెడితే అపార్ట్మెంటు అమ్మలక్కలంతా కబురు మెల్లగా మండీని వదిలి దారిలో ఆంధ్ర నుండి అప్పుడే దిగుమట్టమైనటువంటి పసుపు పచ్చ సంపంగిలు డజన్ చొప్పున కొనుక్కొని, పనస్తోన్లు 2 డజన్లు కొనుక్కొని నవ్వు ముఖాలతో అపార్ట్మెంటు దారి పట్టారు. నాడు ఉదయమే టిఫిన్లు వేగిరము అవనిచ్చి మొదట పచ్చడి ముక్కల్లోకి కారం కలుపుతున్నటువంటి సునీత దగ్గరికి అందరూ చేరి తలో చేయి వేసి జాడీలకు ఎత్తి కొత్త మల్లుబట్ట చుట్టేసి బల్లపై పెట్టి ఒకరి తర్వాత ఒకరు పచ్చడి కలిపి పెట్టే స్నేహితులందరికీ పేరెంటాల మాదిరి ఆ ఇంటికి వెళ్ళి తలో చేయ వేసి తలో మాట మాట్లాడి తలో ఎంకరేజ్మెంటు తలో నవ్వులు చిన్నించి జాడీలకు ఎత్తి తిరిగి వచ్చేవారు. అపార్ట్మెంట్ అంతా కోలాహలం. ఉదయం నుండి పొద్దు గూకే వరకు పచ్చళ్ళ తయారీ. ఎక్కడ చూసినా సందడే సందడి, మామిడి పచ్చడి సందడి, మామిడి పచ్చడి సందడి. కొత్త రకం వాసన, కొత్త సువాసన, కారం వాసన, వెల్లుల్లి ఘాటు, అల్లం సువాసన, మంచి నూనె, రిఫైన్డ్ ఆయిల్ కాదండి, పల్లి నూనె, పచ్చడి నూనె సువాసన, కొత్త ఆవకాయ పెట్టడం వలన పచ్చి ముక్కల నుంచి కారం ఉప్పు కలపగా వచ్చే అద్భుతమైనటువంటి వాసన అపార్ట్మెంట్ నిండిపోయింది. ఆడవారు ఆడపిల్లలు అందరూ పచ్చడిలో ఉప్పు కారం సరిపోయిందో లేదో అంటూ చిన్న గిన్నెల్లోకి తీసుకొని ఒకరింటికి ఒకరు పంపుకున్నారు. అంతేకాకుండా ఇంట్లో టేబుల్ మీద పెట్టగానే నవ్వులు. ఎక్కడ చూసినా అపార్ట్మెంట్ అంతా ఒకేసారి వేరువేరు రుచులు, వేరువేరు పద్ధతుల్లో అందరూ కలిసి పచ్చడి చేసినా కూడా బారు టేస్ట్కి మట్టికి ఒకరింటికి ఒకరు ఉప్పు కారం సరిపోయా చూడండి అంటూ పంపడం జరిగింది. మగవారు కూడా నవ్వు ముఖాలతో ఒకరినొకరు పలకరించుకుంటూ సార్ మీ ఇంట్లో పచ్చడి అద్భుతం అనుకుంటా అని ఒకరు, హలో మీకు పచ్చడి రుచి చూసారా అని ఒకరు, హలో మాస్టారు పండగ రోజు కూడా మా ఆవిడ ఇంత హడావుడి చెయ్యదండి, ఇంత సందడి ఉండదంటే నమ్మండి, పండగ రోజులు వినాయక చవితి సందర్భంలో కూడా ఈ అట్టహాసము ఈ యొక్క అపార్ట్మెంట్లో ఈ రోజునే ఉంటుందండో అని. కాలేజీ చదివే పిల్లలు, అమ్మ నా టిఫిన్ బాక్స్లో మ్యాంగో పచ్చడి మట్టికే వెయ్యి, నెయ్యి వెయ్యి అంటూ ఒకటే తొందర. ఎర్రగా ఆకుపచ్చగా నూనెతో అద్భుతమైన రంగు, రుచి, వాసనతో మెరిసిపోతున్న పచ్చడిని గిన్నెల్లో చూసి ఒకటే ఆరాటు, ఎప్పుడిప్పుడు అన్నంలో కలుపుకోవాలా అని.
ఉప్పు కారం సరిపోయాయో చూడండి అని, మొక్క ఊరిందో లేదో చూడండి అని ఇలా ఇచ్చిపుచ్చుకున్నటువంటి పచ్చడి రుచి ఆగిరిపోసాగాల్సింది. అంతటితో ఆగక అందరూ మామిడికాయలతో పచ్చళ్ళు పెట్టిన నాడు జాడీ మూత తీసి బాగా నూనె కలిపి అపార్ట్మెంట్లో అందరికీ మళ్ళీ తిరిగి ఎలా కుదిరిందో చూడండి అంటూ గాజు గిన్నెల్లో పంపకాలు. అందరిళ్లలో పచ్చడి తయారీ అయినా దాని పక్కింటి నుండి వచ్చినటువంటి పచ్చడి మరింత రుచి కదా. అందుకే అన్నారు పొరుగింటి పుల్లకూర రుచి అని. మీకు తెలుసు కదా, పచ్చడి కలిపిన మర్నాడే నాన్నలో తినేటప్పుడు 3వ రోజు వరకు టేబుల్ మీద, నమ్మితే నమ్మరు, 3 రోజుల వరకు టేబుల్ మీద నెయ్యి, గట్టి కందిపప్పు, ముద్దపప్పు, జాడీలో నుంచి గిన్నెల్లోకి తీసినటువంటి ఎర్ర మామిడి వాసన, కూర పక్కన ఉన్న ఆ కొత్త ఆవకాయ అదే రుచి అద్భుతం. ఆ కూరలు ఎంత మంచిదైనా అంటుకోవటం జరగదు. 3 రోజుల వరకు మామిడికాయ ముద్దపప్పు లేకుండా దిగలేదు ఎవరికి. అందరూ ఒకటే రకం పెట్టారు కదా. అయినా కూడా బెల్లం ఆవకాయ ఓ పూట, తర్వాత మాగాయ ఓ పూట, ఇలా రకానికి ఒక రోజు తిని రుచులు అద్భుతం అనుకుంటూ ఎర్రటి నూనె కారే, పుల్లటి కారం, మెంతిపిండి వాసన, ఆవపిండి వాసన, మామిడికాయ పచ్చడి, ఓహో అద్భుతం. ఆ 3 రోజులు పండగ వాతావరణాన్ని తలదన్నేలా ఉందంటే నమ్మండి. అందుకే ఈ మామిడి పచ్చళ్ళు పెట్టే ఎండాకాలం పండగ కాలం అయింది. ఆ అపార్ట్మెంట్ అంతా, ఆ అపార్ట్మెంటే కాదండి, ఎక్కడ చూసినా ఈ పండగ ఆవకాయ హడావుడి ఉండనే ఉంటుంది. సెలవు మరి. ఎంపీఎల్ టైమ్స్ ఛానల్.